దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ రాంపల్లి కిరణ్ కుమార్ గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి, మనస గారు. సో ఈ జనరేషన్లో మనం చూస్తే లవ్ అనేది చాలా వరకు మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఒక రిలేషన్షిప్ కావచ్చు, ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు, దేంట్లో అన్న మేజర్ పార్ట్ ఏముంటుంది అని అంటే లవ్ అని చెప్పచ్చు. సో వాట్ ఈస్ లవ్ అని అంటే ఏం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ అండి మనస గారు. సో లవ్ అనేది మనము దాన్ని ఏదో బూతులక తీసుకెళ్ళినాం, దాన్ని డిఫరెంట్గా తీసుకెళ్ళినాం యాక్చువల్గా. అంటే అది మనకు తల్లిదండ్రుల మధ్యలో, సో ఒక పిల్లల మధ్యలో ఉండే బాండింగ్, ఫ్రెండ్షిప్ మధ్యలో ఉండేదాన్ని కూడా, సో దాన్ని కూడా ఒక లవ్ అనవచ్చు మనం. అంటే ఒక్కొక్కరి మధ్యలో ఉండే బాండింగ్ ఈజ్ డిఫరెంట్ యాక్చువల్గా. సో ఇప్పుడు మీరు నన్ను అడిగిన ప్రకారము వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, మిగతా వాళ్ళ దగ్గర కావచ్చు. సో అది ఇప్పుడు ఒకవేళ మ్యారేజ్ కంటే ముందు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో లవ్ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్లో ఉంటుంది అది. సో వాళ్ళకు నచ్చినవి అన్నీ చేయాలి అని అండి, ఎదుటి వాళ్ళకు నచ్చినట్టుగా మనం బతకాలి అని. అంటే ఒక అమ్మాయి అయితేనేమో అబ్బాయి, అబ్బాయి అయితేనేమో అమ్మాయి. సో వాళ్ళకు తగ్గట్టుగా ఉండాలి, వాళ్ళకు ఇష్టమైన గిఫ్ట్స్ అన్నీ మేము కొనియాలి, వాళ్ళ అట్టేరుగా మేము ఉండాలి, మంచి మంచి డ్రెస్ మంచిగా ఉండడం, అవన్నీ జరుగుతాయి. సో వన్స్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయినాక ఏమవుతుంది అంటే లవ్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. అప్పుడు రియల్ లవ్ స్టార్ట్ అవుతుందని నేను చెప్తాను. ఎందుకంటే నాకు కూడా మ్యారేజ్ అయింది. సో 5 years అయిపోయింది. నేను ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ బెటర్గా చెప్పగలనేమో అని నేను అనుకుంటున్నాను మనస గారు. చాలా చూద్దాం, చెప్తున్నారేమో అనుకుంటున్నాం. కరెక్ట్ మనస గారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వన్స్ మ్యారేజ్ అయిపోయినాక మనకు బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో అప్పటి వరకు వాళ్ళకి ఇష్టమైంది మనకి ఇష్టమైంది వాళ్ళు చేసుకోవడము, వాళ్ళిద్దరమే అనేదే ఉంటుంది. సో ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యిందో అప్పుడు నీకు రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది, బోత్ సైడ్స్ అండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు హస్బెండ్ సంబంధించిన వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ మొత్తం ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నువ్వు చూసుకునే క్రమంలో, అమ్మాయి అయితే సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళలో కలిసి తిరగాలి, అవన్నీ చేసుకోవాలి. సో అబ్బాయి అయినా సరే ఓన్లీ అమ్మాయి అట్లా ఫీల్ అవ్వద్దు, అంటే ఫీల్ అవ్వాలని చెప్పేసి మనం అట్లా ఫీల్ కాకపోతే దట్స్ నాట్ గుడ్ థింగ్. అంటే అబ్బాయి కూడా సేమ్, ఇప్పుడు మన వైఫ్ వాళ్ళ అమ్మా నాన్న ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా నువ్వు తల్లిదండ్రుల లెక్క భావించాలి. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా నువ్వు తీసుకోవాలి. సో వాళ్ళని కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ సంబంధించిన బంధువులను కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవ్రీథింగ్ వైస్ వర్సా. ఇప్పుడు నువ్వు ఎలాగైతే నా తల్లిదండ్రులను చూసుకోవాలని నా భార్య అని కోరుకుంటామో, ఇటు సైడ్ బాగుండాలని ఎట్లయితే కోరుకుంటామో, సో అటు సైడ్ కూడా మనం చూసుకోవాలి. సో మళ్ళీ నెక్స్ట్ మనం ఆ రిలేషన్షిప్ లీడ్ చేసుకున్న క్రమంలో బోలెడన్ని ఆటుపోట్లు, ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ థింగ్స్, నార్మల్ గొడవలు చిన్నవి అనేది సహజం. సో అవి వచ్చినప్పుడు వాటిని కొంచెం జాగ్రత్తగా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే అది రియల్ లవ్ అవుతుంది. ఎందుకనంటే వచ్చిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వీళ్ళ ఎక్స్పెక్టేషన్ డిఫరెంట్ ఉంటుంది, వీళ్ళకు ఉండే అభిరుచులు డిఫరెంట్ ఉంటాయి, వాళ్ళ ఫుడ్ సంబంధించిన డిఫరెంట్ ఉంటుంది. సో అప్పటి వరకు ఒక జోనర్లో ఉంటారు వారు, ఒక 20-25 years వాళ్ళకు ఒక స్వేచ్ఛగా, వాయిస్ వర్స ఎవరైనా అవ్వచ్చు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మంచిగా ఉంటారు, వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు బతుకుతారు. సో వన్స్ మ్యారేజ్ అయిపోయినాక అందరు భయపడేది అందుకే కదా, అరే మ్యారేజ్ అనగానే ఎందుకు ఇవన్నీ అంటే రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, అప్పటి వరకు ఉన్న ఫ్రీడమ్ వెళ్ళిపోతుంది, కొన్నిటికి స్టిక్ అయి ఉండాలా, ఇవన్నీ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే మ్యారేజ్ లైఫ్కి ఎంటర్ అవుతున్నప్పుడు ఇవన్నీ మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలా. సో ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకోవాలి. అబ్బాయి అయితే అమ్మాయిని వచ్చే పిల్లలను, సో వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ నాదే, నేను కష్టపడాలి, నేను చూసుకోవాలి. సో తను కొన్నిసార్లు ఆ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నప్పుడైనా కొన్నిసార్లు కోప్పడ్డా సరే మనం అర్థం చేసుకోవాలి. వైస్ వర్సా, ఈయన కూడా జాబ్లోకి వెళ్ళొచ్చు, బయటికి వెళ్ళొచ్చు. ఒకవేళ ఇద్దరు జాబ్ చేశారనుకుందాము, అది కూడా ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఇద్దరం జాబ్ చేస్తున్నాం, ఇద్దరికి లేనిపోని ఫ్రస్ట్రేషన్స్, లేనిపోని బాధలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి రిలేషన్షిప్స్ ఇవన్నిటిని ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అది ఒక బాండింగ్ ఉంటుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ లవ్, అంతే, దట్స్ ఇట్. ఆర్ ఎల్స్ మనం లవ్ అంటే అది ఇంకో విధంగా ఎక్కడికి తీసుకెళ్తుంటాం. నో, అది మంచి బాండింగ్, అది ఒక మంచి లవ్, అది ప్యూర్ లవ్ అంటారు. ఎందుకు? ఎదుటి వ్యక్తి ఎమోషన్స్ని, ఎదుటి వ్యక్తి అవసరాలను, వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ని, వాళ్ళకుండే ఇష్టాలని, వాళ్ళకుండే థింగ్స్ని
అవన్నిటిని ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేసి వాళ్ళకు నచ్చినట్టుగా మనం బ్రతికించగలిగితేనే సూపర్ అనిపిస్తుంది. ఒక హస్బెండ్ అరే అప్పటి వరకు నువ్వు 20-25 years ఒక దగ్గర ఉండి నువ్వు వచ్చినప్పుడు అరే నీ కష్టాలు ఏంటి, నీకు ఇబ్బంది కలిగే సంఘటనలు ఎక్కడెక్కడ అనిపిస్తున్నాయి, నీ సిచ్యువేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని అన్నిటిని అబ్జర్వ్ చేస్తూ కాస్తంత యాక్సెప్ట్ చేస్తూ ఆ థింగ్స్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఆ ఎన్విరాన్మెంట్ను తనకు కల్పించినప్పుడు తను కొద్దిగా కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. కంఫర్ట్గా ఫీల్ అయినప్పుడు అరే నా హస్బెండ్ నన్ను ఇష్టపడుతున్నాడు, నా హస్బెండ్ నాకు ఇంత కంఫర్ట్ ఇస్తున్నాడు, నా హస్బెండ్ నా యొక్క ఇష్టాలను కూడా గౌరవిస్తున్నాడు అని తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ ఒక భార్య కూడా కావచ్చు, వాళ్ళ హస్బెండ్ యొక్క అభిరుచులను గమనిస్తూ ఆయనకి ఇష్టమైన వంటకాలను చేస్తూ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, డెఫినెట్లీ సో ఆయనకు కూడా వైఫ్ మీద ఇష్టము అవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు అది మీరు ఇంతకుముందు అన్నట్టు ఇట్స్ ఎ ప్యూర్ లవ్. అలాంటి టైంలో ఇద్దరి మధ్యలో బాండింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఆర్ఎల్స్ నీ పాటికి నీదే, నువ్వు నన్ను అర్థం చేసుకుంటలా లేనిపోని గొడవలే కదా వచ్చేది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటే అది లవ్ అన్నారు, అది డిఫరెంట్ అయిపోద్ది. అది దాని నుంచి అనవసరమైన డైవర్స్ డిఫరెంట్ థింగ్స్ వెళ్ళిపోతున్నాయి. చాలా రీజన్స్ ఉంటాయి ఇంకా. సో అలా జరుగుతున్నాయండి మనసు గారు. సో ఈ లవ్ కి రిలేషన్షిప్ కి ఉన్న మధ్యలో డిఫరెన్స్ ని చాలా బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.